మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఎవరూ మనకు చెప్పలేదు. మహాభారతం వాస్తవానికి ఇప్పటి వరకు రాసిన గొప్ప ఇతిహాసం. ఇది సంస్కృతి, ఆచారాలు మరియు నేడు ప్రజలు ప్రవర్తించే విధానంపై కూడా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. కురుక్షేత్ర యుద్ధం మానవ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన గొప్ప యుద్ధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పాండవులు గెలిచారని, కౌరవులు ఓడిపోయారని తెలిసింది. పాండవులు గెలిచిన తర్వాత ఏం జరిగిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు ప్రాణాలతో బయటపడ్డారు? హస్తినాపురంలో పాండవులు ఎంతకాలం పాలించారు? మహాభారత యుద్ధం తర్వాత ఏమి జరిగిందో, కలియుగం ఎలా మొదలైందో చూద్దాం. మహాభారతంలో 18 రోజుల సుదీర్ఘ యుద్ధం తరువాత, కౌరవులందరినీ చంపిన తరువాత దాదాపు విజయానికి చేరువలో ఉండగా, అప్పుడు మరణ భయంతో దుర్యోధనుడు ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడు. పాండవులు అతన్ని వెతికి పట్టుకున్నారు మరియు భీముడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి అతనితో పోరాడాడు. కానీ భీముడు దుర్యోధనుణ్ణి ఓడించలేకపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుణ్ణి కాలుపై దాడి చేయమని సైగ చేశాడు. భీముడు తన పూర్తి బలంతో దుర్యోధనుని కాలు మీద దాడి చేశాడు. దుర్యోధనుడు అక్కడే పడిపోయాడు. ఇక్కడే మహాభారత యుద్ధం ముగిసిందని చాలామంది అనుకుంటున్నారు. ఆ తర్వాత పాండవులు హస్తినాపురాన్ని పాలించారు. చివరికి పాండవులు మరియు శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టగానే కలియుగం ప్రారంభమైంది. కానీ ఈ కథ అంత సులువైనది కాదు. మహాభారత యుద్ధం తరువాత అనేక సంఘటనలు జరిగాయి. వాటి నుండి చాలా చెప్పని రహస్యాలు ఇప్పటికీ కనెక్ట్ చేయబడ్డాయి. నువ్వు మృత్యువుకై తపిస్తావు దుర్యోధన. ఈ శాపం కారణంగా తన కాలుపై ప్రమాదకరమైన దాడి తర్వాత కూడా దుర్యోధనుడు చనిపోలేదు. అతను యుద్ధభూమిలో నొప్పితో పడి ఉన్నాడు. కొంతసేపటికి పాండవులు తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు అతని కోసం వెతుకుతూ అశ్వత్థామ అక్కడికి చేరుకున్నాడు. తన స్నేహితుడు దుర్యోధనుణ్ణి ఈ స్థితిలో ఉండటం చూసి అశ్వత్థామకు కోపం వచ్చింది. కోపంతో ప్రతిజ్ఞ చేశాడు. నేను పాండవులను చంపుతాను. ఇలా చెప్పి పాండవుల శిబిరం వైపు వెళ్ళాడు. రాత్రి చీకటిలో అతను అక్కడ గందరగోళం సృష్టించాడు మరియు అక్కడ అతను ప్రతి పాండవుని తలలను నరికి దుర్యోధనుని దగ్గరకు తిరిగి వచ్చాడు మరియు అతను ఆ తలలన్నిటినీ దుర్యోధనుని ముందుకు తెచ్చాడు. నేను పాండవులను చంపాను, అతను గర్వంగా అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ఆ తలలను చూసి అతని శరీరం మొత్తం వణికిపోయింది. ఆ తలలు 5 పాండవులది కాదు, వారి 5 కుమారులది. నా చావుకి భీమ కారణం కాదు, నీవు అశ్వత్థామ. ఈ మాటలతో దుర్యోధనుడు తుది శ్వాస విడిచాడు. దుర్యోధనుడు మరణించిన వెంటనే సంజయుని దివ్య దృష్టి మాయమైంది. సూర్యుడు అస్తమించి 18 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం ముగిసింది. బాధిత గాంధారి శ్రీకృష్ణుడు తన కుమారులలాగే అతనికి మరియు వంశంలోని యావత్తు యాదవులందరూ బాధాకరమైన మరణాన్ని మరణిస్తారని శపిస్తుంది. పాండవులు హస్తినాపురంను పాలించడం ప్రారంభించారు. అలా 36 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంతలో గాంధారి యొక్క శాప ప్రభావం మొదలైంది. ద్వారకాలో అనేక అసహ్యకరమైన సంఘటనలు జరిగాయి. ఇక్కడ కృష్ణుడు నాయకత్వం వహించాడు మరియు మొత్తం యాదవ వంశం నుండి ప్రభాస్కు వెళ్ళిపోతాడు. వంశం మధ్య అహంతిక తిరుగుబాటు మొదలైంది మరియు యాదవ తన జాతి మొత్తాన్ని ద్వేషించే స్థాయికి ఒకరినొకరు చంపుకుంటారు. ఒకసారి ఓ వేటగాడు కృష్ణుడిపై పొరపాటున బాణం విసురుతాడు. చివరకు కృష్ణుడు మరణిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మహావిష్ణువుతో విలీనమై తన మర్తమైన మానవ శరీరాన్ని విడిచిపెడతాడు. కృష్ణుడి ఆదేశానుసారం తను మరియు తన సోదరుల జీవితాల ఉద్దేశ్యం ముగిసిందని వ్యాస మహర్షి అర్జునుడికి చెబుతాడు. దాదాపు అదే సమయంలో ద్వాపర యుగం
ముగిసిపోతుంది మరియు కలియుగం ప్రారంభం కానుంది. మహాభారతం కోసం, ధర్మం కోసం పోరాడిన తరువాత కూడా పాండవులు స్వర్గానికి చేరుకోలేదని చెబుతారు. అయితే ఇది ఎలా సాధ్యమైంది? యుద్ధం యొక్క 36 సంవత్సరాల తరువాత ఆ సమయంలో పాండవులు తమ మొత్తం రాజ్యాన్ని తమ మనవడు పరీక్షిత్ని కూడా అప్పగించారు. ఈ పరీక్షిత్ అభిమన్యు ఉత్తర కుమారుడు. తన భార్య ద్రౌపదితో స్వర్గ ప్రయాణానికై హిమాలయాలకు బయలుదేరుతాడు. యముడు వీధి కుక్క రూపంలో పై భాగానికి వెళ్ళే మార్గంలో వారితో చేరతాడు. వారు ముందుకు ఎలా సాగుతున్నారో దారి అంతా ప్రమాదకరంగా మారుతుంది. ఒకరోజు ద్రౌపది పర్వతానికి ఒకవైపు నుండి జారిపడి అగాధంలోకి పడిపోతుంది. ద్రౌపది తన విధులన్నిటినీ నెరవేర్చినప్పటికీ 5 పాండవులకు భార్య అయిన తర్వాత కూడా ద్రౌపది అర్జునుడిని ఎక్కువగా ప్రేమించింది. ఇదే వారి అంతానికి కారణమైంది. ద్రౌపది తర్వాత సహదేవ్, నకులుల వంతు వచ్చింది. మరణానికి కారణం వారి గర్వం. ఒకరు తన జ్ఞానాన్ని చూసి గర్వించేవారు మరియు మరొకరు అతని రూపం గురించి గర్వపడ్డారు. ఆపై అర్జునుడి వంతు వచ్చింది. అతను తన నైపుణ్యం గురించి చాలా గర్వపడ్డాడు. ఇదే ఆయన మరణానికి కారణమైంది. కొన్ని రోజుల తర్వాత భీమ కూడా మరణించాడు. భీమ చాలా శక్తివంతమైనవాడు, కానీ అతను ఆహారం పట్ల చాలా అత్యాశ కలిగి ఉండేవాడు. అందుకే అతను స్వర్గానికి తన ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు కుక్కతో పాటు దేని గురించి గర్వపడని ధర్మరాజు మాత్రమే హిమాలయాల మీదుగా స్వర్గద్వారం వద్దకు వస్తాడు. ఎందుకంటే అతను తన జీవితంలో అన్ని సమయాలలో ధర్మాన్ని అనుసరించాడు. దాని కారణంగా అతను తన ప్రయాణాన్ని పూర్తి చేయగలిగాడు. స్వర్గం యొక్క ద్వారాల వద్ద కుక్కగా మారువేషంలో ఉన్న యముడు తన నిజస్వరూపానికి వస్తాడు మరియు ధర్మరాజుని ఆకాశంలోకి ప్రవేశించే ముందు అతను నరకం యొక్క ఉరిగుండా ప్రయాణించడానికి అతనిని తీసుకువెళ్తాడు. నరకంలో ధర్మరాజు తన సోదరులు మరియు ద్రౌపది వారి పాపాలను విమోచించారని సాక్ష్యమించాడు. ఇంద్రుడు ఈ కుర్చీని స్వర్గానికి తీసుకువెళ్తాడు మరియు సోదరులు, ద్రౌపది అక్కడ ఉంటారని వాగ్దానం చేస్తాడు. ఆ విధంగా స్వర్గానికి చేరుకున్న 5 పాండవులలో ధర్మరాజు మాత్రమే ఉన్నాడు. కానీ పాండవుల అంతం ఈ భూమిపై ఒక కొత్త వ్యాధి జన్మించింది. ప్రపంచాన్ని దాని ముగింపుకు మార్చింది. చూశారు కదా పాండవుల అంతం. మరి కలియుగం ఎలా మొదలైంది? అసలు ఎవరు ఈ కలి? ఎప్పుడు భూమిపైకి వచ్చాడు? ఈ ప్రపంచంలో తన ప్రభావాన్ని ఎలా సంసిద్చాడు? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. మీ సజెషన్ కమెంట్స్లో తెలియజేయండి.